మనిషి రూపంలో దైవం ఉంటాడనే మాట అక్షరాల నిజమైంది. మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలో బండివాడే గ్రామంలో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. ఆ పెళ్లిలో ఎంతో సంతోషంగా నవ్వుతూ తిరుగుతున్న అతిథులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ పెళ్లికి వచ్చిన ఓ మహిళ అతిథికి అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపించి వేదికపైనే కుప్పకూలిపోయింది. ఆ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. గందరగోళం నెలకొంది. అంతా ఆందోళనగా చూస్తుండగా పెళ్లి తంతులో ఉన్న నవవధువు రంగంలోకి దిగింది. ఆమె చేసిన అద్భుతమైన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. దైవం ఎక్కడో లేడు, మన మధ్యే మనిషి రూపంలో ఉంటాడనే సందేశాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఈ పెళ్లి కూతురు వృత్తిరీత్యా ఒక డాక్టర్. ఆమె వెంటనే స్పందించి పెళ్లి దుస్తుల్లోనే ఆ కుప్పకూలిన మహిళ వద్దకు వెళ్లి ప్రథమ చికిత్స ప్రారంభించింది. ఆ సమయంలో ఆలస్యం జరిగితే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంది. కానీ డాక్టర్ అయిన వధువు ధైర్యంగా చికిత్స చేసి ఆ మహిళను సాధారణ స్థితికి తీసుకొచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఒక డాక్టర్ తన వృత్తి ధర్మాన్ని ఎంత ఉన్నతంగా నిర్వర్తించవచ్చునో ఈ సంఘటన నిరూపించింది. సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుక విషాదంగా మారకుండా ఆ వధువు తన సమయస్ఫూర్తితో, వైద్య జ్ఞానంతో ఆ మహిళ ప్రాణాలను కాపాడింది. ఆమె నిజమైన మనుష్య రూపైన దైవం అని ఆ పెళ్లికి వచ్చిన అతిథులు ప్రశంసించారు. వధువు ప్రథమ చికిత్స అందించిన తర్వాత అస్వస్థతకు గురైన ఆ అతిథిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్థానిక ఆసుపత్రి వైద్యులు సైతం నవవధువును అభినందించారు. ఆమె సకాలంలో స్పందించడం, తక్షణమే ప్రథమ చికిత్స అందించడం వల్లే ఆ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిందని ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్షలాది మంది నెటిజన్లు ఈ వీడియోను చూసి డాక్టర్ వధువుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కొందరు ఆమెను దేవత అని, మరికొందరు నిజమైన హీరో అని కొనియాడుతున్నారు. ఏ వృత్తిలో ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో మానవత్వాన్ని, సామాజిక బాధ్యతను మరవకూడదని ఈ డాక్టర్ వధువు నిరూపించింది. దైవం ఎప్పుడూ ఒక అద్భుత శక్తి రూపంలో రాడు, మనలాంటి మనుషుల రూపంలో, తమ వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో పాటించే వారి రూపంలో వస్తాడని సోషల్ మీడియా యూజర్లు కామెంట్లలో రాసుకొస్తున్నారు.